బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చర్లపల్లి సాఫ్ట్వేర్ ఇంజనీర్ విజయారెడ్డి కేసులో ఇంకా వీడని మిస్టరీ. ఇటు విజయారెడ్డి ఇద్దరు పిల్లలతో సహా ఎందుకు చనిపోయింది? చనిపోయే ముందు తాను తన అన్నకి మాత్రమే ఫోన్ చేసింది చివరిగా. ఆ చివరి ఫోన్ కాల్లో ఇటు విజయారెడ్డి ఏం మాట్లాడి ఉండొచ్చు? చనిపోయే ముందు ఆ అన్నకి మాత్రమే ఎందుకు ఫోన్ చేసింది? ఇటు అన్నతో విజయారెడ్డి ఏం మాట్లాడి ఉంటుండే? ఇటు విజయారెడ్డికి వచ్చిన లాస్ట్ మెసేజ్ ఏంటి? ఇటు మెసేజెస్ చేసింది ఎవరు అంటూ ప్రస్తుతానికైతే ఇటు విజయారెడ్డి ఫోన్ అలాగే ల్యాప్టాప్ని సీజ్ చేశారు పోలీసులు. విచారణలో తన ఫోనే చాలా కీలకంగా మారింది. లాస్ట్లో సోషల్ మీడియాలో ప్రస్తుతానికి ఒక చర్చ జరుగుతుంది. అలాంటి తప్పు ఇంకా ఎప్పుడు చేయను మేడం అంటూ ఎవరో మెసేజ్ చేశారంటూ చర్చ నడుస్తుంది. సో అందుకే ఈ కేసు విషయంలో ప్రస్తుతానికి ఆ ఫోన్ చాలా ఇంపార్టెంట్. ఇటు ఉప్పల్లోని ఇటు విజయారెడ్డి ఇంటి నుంచి ఘటన జరిగిన ఆ చర్లపల్లి రైల్వే స్టేషన్ వరకు అన్ని సీసీటీవీ ఫుటేజ్లను ప్రస్తుతానికి పోలీసులు చెక్ చేస్తున్నారు. ఇటు విజయారెడ్డి మధ్యలో ఎక్కడైనా ఆగిందా? ఎవరినైనా కలిసిందా? ఇటు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో టీమ్ లీడ్గా పనిచేస్తుంది. దాదాపు ఒక 2 లక్షలు ప్రతి నెల సంపాదిస్తుంది. డబ్బు పరంగా ఎలాంటి సమస్యలు లేవు. ఇటు భర్త దుబాయ్లో సెటిల్ అయ్యాడు, దుబాయ్లో సంపాదిస్తున్నాడు. ఫ్యామిలీలో అసలు ప్రాబ్లమ్సే లేవంటున్నారు అందరూ. అయినా కూడా మరి ఇద్దరు పిల్లలు, ఎదిగిన ఇద్దరు, ఒకరు ఇంటర్ ఫస్ట్ ఇయర్ తన పాప, తన బాబు ఇంటర్ సెకండ్ ఇయర్, ఇద్దరు హాస్టల్లో చదువుతున్న ఆ ఇంటర్ విద్యార్థులు, ఆ పిల్లలు ఇద్దరినీ కూడా తాను ఎలా బయటికి తీసుకొచ్చింది, ఏం చెప్పి కన్విన్స్ చేసింది, చనిపోదామని ఎలా కన్విన్స్ చేసింది? ఎదిగిన పిల్లలు తల్లికి ఇలా వద్దమ్మా, చనిపోవడం వద్దమ్మా అంటూ అడ్డు చెప్పి ఉండరా? ఖచ్చితంగా అడ్డు చెప్పి ఉంటారు. లేకపోతే ఏ రీజన్స్ చెప్పి ఇటు విజయారెడ్డి తన పిల్లల్ని కన్విన్స్ చేసింది? ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అసలు తనకి? ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, ఒక మంచి ఫ్యామిలీ, హ్యాపీ ఫ్యామిలీ, ఇద్దరు పిల్లలు, భర్త, అసలు లైఫ్లో ఏం కావాలనుకుంటారో అలాంటి ఒక లైఫ్ ప్రస్తుతానికి లీడ్ చేస్తున్న సమయంలో ఇలాంటి డెసిషన్ అలా తీసుకుంది. ఒకవేళ అమ్మాయి డెసిషన్ తీసుకున్నా కూడా, ఒకవేళ విజయారెడ్డి డెసిషన్ తీసుకున్నా కూడా తన పిల్లల్ని కూడా తనతో పాటు ఎందుకు తీసుకెళ్లాలనుకుంటుంది? తన పిల్లల్ని కూడా ఇలాంటి దారుణానికి పాల్పడాలని తన పిల్లల్ని కూడా ఎలా కన్విన్స్ చేసింది? తన భర్త ఏం చెప్తున్నాడు? ఒక్కసారి తన భర్త మాటల్లో ఏందో ఫస్ట్. సార్ లాస్ట్ ఎప్పుడు మాట్లాడారు సార్ మీరు మీ భార్యతో? 29 మాట్లాడారు. 29 అప్పుడేమన్నా చెప్పారా సార్ మీరు? ఏం చెప్పాలి? మీ మధ్య ఏమన్నా చిన్న చిన్న విభేదాలు కానీ? ఏది లేదండి. ఆమె స్ట్రాంగ్, చాలా స్ట్రాంగ్, కేరింగ్ ఎక్కువ ఉంటుంది. పిల్లలు ఎప్పుడు మాట్లాడారు సార్? ఇప్పుడు 27 పాప మాట్లాడింది, ఎగ్జామ్ రాయడానికి వచ్చింది. 27 మాట్లాడి 28 హాస్టల్కి వెళ్ళిపోయింది. అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు సార్, ఎందుకంటే తను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, చాలా స్ట్రాంగ్ పర్సన్ అని వాళ్ళ బ్రదరు చెప్పారు, వాళ్ళ మదర్ చెప్పారు, ఇటువైపు మీ తమ్ముడు చెప్పారు, అందరూ కూడా చాలా స్ట్రాంగ్ పర్సన్ తను అని చెప్పారు. అంత స్ట్రాంగ్ పర్సన్ ఇలాంటి డెసిషన్ తీసుకున్నారు, మీకు ఏం చెప్పలేదంటున్నారు. అంటే ఉద్యోగరీత్యా ఆఫీస్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని కానీ మీతో ఎప్పుడైనా షేర్ చేసుకున్నారు? లేదండి, అలా ఏం లేదు. ఏం లేదు. పిల్లలతో ఎప్పుడు మాట్లాడారు సార్? 27 మాట్లాడాను పాపతోటి. ఓకే సార్. సంక్రాంతికి తర్వాత హాలిడేస్లో అబ్బాయితో మాట్లాడాను. హాస్టల్ ఉంటే ఫోన్ ఉండదు కదా, అందుకే వాళ్ళతోటి ఇంటికి వచ్చినప్పుడు మాత్రమే మాట్లాడతాను. ఓకే. ఎప్పుడు కూడా ఎలాంటి ప్రాబ్లం ఏం లేదు, ఫ్యామిలీ సైడ్లో అంతా హ్యాపీ. పోలీసులు ఏమైనా ఇప్పటివరకు మీకు ఏమైనా సమాచారం ఇచ్చారా సార్? ఎందుకంటే ల్యాప్టాప్లు కానీ ఫోన్ కానీ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవడం కూడా జరిగింది, ఒక లెటర్ను కూడా ఏమైనా చెప్పారు సార్? వచ్చారు, ఎంక్వైరీ చేసి వెళ్ళారు. వాళ్ళ సైడ్ గట్రా వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఎందుకు అట్లా నిర్ణయం తీసుకున్నారు అనేది నాకు తెలియదమ్మా. ఓకే సార్. లాస్ట్ ఎప్పుడు మాట్లాడారు సార్ మీరు మీ భార్యతో? 29 మాట్లాడారు. 29 అప్పుడేమన్నా చెప్పారా సార్ మీరు? ఏం చెప్పాలి? మీ మధ్య ఏమన్నా చిన్న చిన్న విభేదాలు కానీ? ఏది లేదండి. ఆమె స్ట్రాంగ్, చాలా స్ట్రాంగ్, కేరింగ్ ఎక్కువ ఉంటుంది. ఇటు భర్త మాత్రం చాలా క్లియర్గా తనకి విజయారెడ్డికి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు, ఎలాంటి గొడవలు లేవు అని చెప్పుకొస్తున్నాడు. పోనీ తన ఆఫీస్లో ఇటు విజయారెడ్డి వర్క్ చేస్తున్న ప్లేస్లో ఏమైనా ప్రెషర్ కానీ, ఎవరైనా తనని ఇబ్బంది పెట్టడం కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయా అంటే అవి కూడా ఏం లేవని చెప్తున్నారు. ఇటు తన కూతురుతోని
జనవరి 28న లాస్ట్ మాట్లాడాను. వాళ్ళు ఇంటర్మీడియట్ హాస్టల్లో చదువుతున్నారు, ఇద్దరు పిల్లలు కూడా డిఫరెంట్ రెసిడెన్షియల్ హాస్టల్స్లో చదువుతున్నారు. వాళ్ళతో మాట్లాడడం కుదరదు, వాళ్ళ దగ్గర ఫోన్స్ ఉండవు. కాబట్టి వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు పండగ తర్వాత అలా వాళ్ళతో మాట్లాడానని ఇటు తండ్రి చెప్పుకొస్తున్నాడు, ఇటు విజయారెడ్డి భర్త చెప్పుకొస్తున్నాడు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవని. ఇక్కడే చాలా అనుమానాలు వస్తున్నాయి. ఎలాంటి ప్రాబ్లమ్స్ లేనప్పుడు ఇంత సీరియస్ డెసిషన్, మామూలు డెసిషన్ కాదు. ఇటు విజయారెడ్డి ఒక్కతే ఈ ఇన్సిడెంట్లో పాల్పడి ఉంటే కనుక, ఇలాంటి ఇన్సిడెంట్కి పాల్పడి ఉంటే కనుక ఇంత అనుమానాలు రావాల్సిన అవసరం లేదు. ఎదిగిన పిల్లలు, ఇద్దరు ఇంటర్మీడియట్ చదువుతున్నారు, ఇద్దరు, ఒక బాబు ఇంటర్ సెకండ్ ఇయర్, పాప ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇద్దరు ఇంటర్ చదువుతున్న పిల్లలు హాస్టల్లో ఉన్న పిల్లల్ని మరీ తీసుకొచ్చి ఇలాంటి ఒక డెసిషన్ తీసుకోవడానికి ఏ రీజన్స్ ఉండుంటాయి? చాలా తీవ్రమైన డెసిషను, చాలా తీవ్రమైన కారణాలు కూడా ఉంటాయి ఖచ్చితంగా. ఇటు భర్తతోని చెప్పుకోలేని కారణాలా, భర్తతో పంచుకోలేని కారణాలా, ఇటు తన ఫోన్కి కూడా లాస్ట్ ఒక మెసేజ్, నేను ఇలాంటి తప్పు మళ్ళీ చెయ్యను మేడం అంటూ ఒక మెసేజ్ వచ్చిందానికి కూడా ఇటు బంధువులు కొంతమంది చెప్పుకొస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఇటు చర్చ నడుస్తుంది. ఏంటి ఆ మెసేజ్? ఎవరా వ్యక్తి? ఈ తప్పు చేయను అన్న ఆ పర్సన్ ఎవరు? ఏ తప్పు జరిగింది అసలు? దీని గురించి మరింత మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి ఇటు విజయారెడ్డి అత్తమ్మ మాట్లాడారు. ఒక్కసారి వాళ్ళ అత్తమ్మ ఏం మాట్లాడారు ఒక్కసారి ఆమె మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. ఎదిగిన ఇద్దరు పిల్లలు కూడా ఈరోజు దూరం అయిపోయారు కోడలతో పాటు. అసలు ఏం ఆలోచించుంటారు అనుకుంటున్నారు? మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, మాకు ఎటువంటి ఆలోచనలు లేవు. నా కోడలు జాబ్ చేస్తుంది, నా కొడుకు జాబ్ చేస్తారు, నా పిల్లలు మంచి చదువుకుంటారు. నాకు ఇడికే సంతోషము. మేము ఇంత మంచిగా ఆరోగ్యంతో ఉండాలి. నా కొడుకుది పుట్టినరోజు, కోడలు ఇదైన రోజే. అయితే పొద్దున్నే స్నానం చేసిండు, దీపం ముట్టించినాక నా కొడుకు వారం అవుతుంది ఫోన్ చేస్తలేడేందని అన్నాడు. నువ్వైతే ఫస్ట్ దీపం ముట్టించినాక డ్యూటీకి పోతుంటే కూడా మాట్లాడతాడు కొడుకు అని అంటుండగానే ఆయన ఫోన్ వచ్చింది. రాగానే నాన్న నేనేమో చేద్దాం అనుకుంటున్నా, నీ పుట్టినరోజు నాన్న అంటే సరే నాన్న అన్నాడు. అన్నాక మీ ఆరోగ్యాలు ఎట్లున్నాయి అని అడిగిండు. మంచిగా ఉన్నాయి నాయన, మేము నిమ్మలంగా ఉన్నామని చెప్పినాము. ఇక ఫోన్ కట్ అవుతుంది, ఇక మాట్లాడనిక మాకు రాలేదు ఇక నా కొడుకుతోటి. మళ్ళా ఆ ఒక క్షణమే, ఒక్క క్షణంలే నిమిషం ఇట్లా నా కొడుకు ఫోన్ పెట్టేసినాడు. నా కోడల వార్త మాకు ఎరకైతేనే ఉంది అంతే. ఇట్లా పెట్టేయంగానే మా ఏప్రాలు చేసింది, మా కోడల అన్న చేసిండు. ఇద్దరు అత్తయ్య మామయ్య మీరు ఇద్దరు సికింద్రాబాద్ రాండ్రి అన్నాడు. మేము చేతగానంలో మేము ఎక్కడ పోతామని కొట్టుకుంటున్నాం. మొత్తుకుంటుంటే చుట్టుముట్టాలు అందరు వచ్చారు, మా చుట్టాలు మా బంధువులు అందరు వచ్చారు. మాకు ఎటువంటి ఇబ్బంది లేదు లేదు నా కోడలతో లేదు, నా కొడుకులతో వాళ్ళతో లేదు నాకు ఇబ్బంది. చేతికి ఎదిగిన నా కొడుకు ఉద్యోగం చేస్తున్నాడు, నా కోడలు ఉద్యోగం చేస్తుంది, పిల్లలు చదువుకుంటున్నారు, అసలు మాకు ఎలాంటి ఇబ్బందులు లేవులు అని చెప్పేసి ఇటు విజయారెడ్డి అత్తమ్మ చెప్తుంది. ఇక్కడే అనుమానం అనేది ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. ఎలాంటి ఇబ్బందులు లేవని ఇటు భర్త చెప్తున్నాడు, అత్తమ్మ చెప్తుంది. అలాగే అదే రోజు విజయారెడ్డి ఈ డెసిషన్ తీసుకున్న రోజే ఇటు భర్త బర్త్డే అన్నట్టు కూడా తెలుస్తుంది. భర్తకి ఫోన్ చేసి, అంటే ఈ అత్తమ్మ అంటే ఈ తల్లి తన కొడుకు కూడా ఫోన్ చేసి మాట్లాడిందంట. అదే రోజు ఫోన్ చేసి మాట్లాడింది, దీపం పెట్టునాయన, పిల్లలతో కూడా మాట్లాడు అని చెప్పి ఇట్లా మాట్లాడిన నెక్స్ట్ మినిటే ఇటు విజయారెడ్డి తల్లిదండ్రులు ఫోన్ చేశారంట. ఫోన్ చేసి ఇలా జరిగింది, విజయారెడ్డి ఇలాంటి ఒక డెసిషన్ తీసుకుంది, మీరు సికింద్రాబాద్కి రండి అని చెప్పేసి వీళ్ళకి చెప్పారు. సో మొత్తానికి అయితే అత్త వర్జను, అలాగే ఇటు భర్త విజయారెడ్డి భర్త, విజయారెడ్డి అత్త ఇద్దరి వర్షన్ సేమ్ లైన్లో ఉంది. చాలా క్లియర్గా ఏమంటున్నారు, మాకు ఎలాంటి ఇబ్బందులు లేవు, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదు, ఫైనాన్షియల్గా కావచ్చు ఏ రకంగా ప్రాబ్లమ్స్ లేవు అని చెప్తున్నారు. ఇటు అత్త కూడా అదే చెప్తుంది చాలా క్లియర్గా, నా కోడలు ఉద్యోగం చేస్తుంది, నా కొడుకు ఉద్యోగం చేస్తున్నాడు, మనవడు మనవరాలు హ్యాపీగా చదువుకుంటున్నారు అని చెప్పేసి. సో వర్షన్ అయితే సేమ్ వర్షన్ ఉంది, ఇటు భర్తది కానీ అలాగే ఎట్ ద సేమ్ టైం ఇటు అత్తది కానీ, వీళ్ళిద్దరు వర్షన్ అయితే సేమ్ ఉంది. కానీ అంతా బాగానే ఉన్నప్పుడు ఇలాంటి ఒక ఎక్స్ట్రీమ్ డెసిషన్ అంట, నేను మామూలు డెసిషన్ కూడా కాదు, ఎక్స్ట్రీమ్ డెసిషన్, విజయారెడ్డి ఒక్కతే ఇలాంటి ఒక డెసిషన్ తీసుకొని ఉంటే అనుమానాలు ఇంత ఉండేవి కావు. ఎదిగిన పిల్లలతో పాటు ఈ డెసిషన్ తీసుకుంది అని అంటేనే అక్కడే అనుమానం వస్తుంది. ఫస్ట్ అసలు వాళ్ళని ఎలా కన్విన్స్ చేసింది? వయసుకు వచ్చారు వాళ్ళు, ఆల్మోస్ట్ ఆలోచన శక్తి ఉంటుంది, ఖచ్చితంగా డెసిషన్ మేకింగ్ చేసుకునే శక్తి ఉంటుంది. అంత శక్తి, ఆలోచన శక్తి ఉన్న సమయంలో వాళ్ళ మదర్ ఒకవేళ విజయారెడ్డి పిల్లలకి అలా చెప్పినా కూడా, పిల్లలు తల్లిదండ్రులని
కన్విన్స్ చేస్తారు. వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు ఉన్నా, ఒకవేళ ఇటు విజయారెడ్డి భర్తకి కావచ్చు, ఇద్దరికి గొడవలు ఉన్నా కూడా తల్లిని కన్విన్స్ చేస్తారు, వద్దమ్మా మనం ఇలాంటి డిసిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, మనం మాట్లాడి ఇది రిజాల్వ్ చేసుకుందాం అని చెప్పే ప్రయత్నం చేస్తారు. కానీ అయినా కూడా ఇలాంటి డెసిషన్ ఎలా తీసుకుంది? సరే, ఒక్కసారి ఇటు తన ఫ్యామిలీ, ఇటు విజయారెడ్డికి సంబంధించిన ఇటు భర్త మాట్లాడాడు, అత్తమ్మ మాట్లాడింది, ఇటు మామయ్య కూడా మాట్లాడాడు. వాళ్ళ మామయ్య కూడా ఏం చెప్తున్నాడు ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. సేమ్ లైన్లో కూడా ఆయననే మాట్లాడుతున్నాడా, ఏమైనా డిఫరెంట్గా చెప్పే ప్రయత్నం చేశాడా? ఒక్కసారి విజయారెడ్డి మామయ్య ఏం మాట్లాడాడు ఒక్కసారి ఆయన మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. ఇలాంటి గొడవ లేదు ఎవ్వరితో, మా కొడుకులు దాకు మాకు లేదు, మా కోడలు మాకు లేదు, అన్నదమ్ములు లేదు, ఎవ్వరు లేదు. అది ఏం జరిగిందో మాకే లేదు. ఇక మేమేం అనుకుంటలేము, మాకేం తెలుసు, మేము ఈడు ఉంటుంది, మాకేం తెలియదు. మేము అటు ఉండి మాకు చెప్తాను, మాకేం చెప్పలే ఆమె, ఇట్లా ఫోన్లో చేసి ఇప్పుడు చెప్పలేదు. మా కొడుక్కి నేను అక్కడ పుట్టినరోజు వారానికి ఒకసారి నా కొడుకు ఫోన్ చేస్తాడు. ఫోన్ చేస్తే మా వారమని నా కొడుకు ఫోన్ చేయలేదు ఏం సంగతి అని స్నానం చేసి పూజ చేసి చేద్దామని అనుకుంటున్నా. అప్పుడే ఫోన్ చేసిండు, డాడీ ఎట్లుంది ఆరోగ్యమా అంటే పర్లేదు బిడ్డ అన్న, అమ్మకి జ్వరం వస్తుందా అంటే అదే నాయన ఇది పుట్టినరోజు కదా వాడి హ్యాపీ బర్త్డే అన్న. సరే డాడీ మా తర్వాత మాట్లాడతాని పెట్టేసిండు. కొద్దిసేపటికి ఏం చెప్పినట్టు ఫోన్ వచ్చింది మాకు. ఫోన్ అంగడి సిగ్నల్ రమ్మంటే ఎందుకు అమ్మంటే మీ కోళ్ళు చచ్చిపోయిందని. అరే హార్ట్ అటాక్ చచ్చిపోయిందేమో అనుకున్నాను అంతవరకు నేను అనుకొని ఎవరు చెప్పలేదు, ఒక్క బొక్కలు అని చెప్పారు. ఏమో హార్ట్ అటాక్ వచ్చింది హాస్పిటల్కి చచ్చిపోయిందేమో అని ఆ ఉద్దేశం అనుకున్నా. మళ్ళీ మా అబ్బాయి ఫోన్ చేసి ఎంబడి ఫోన్ చేసిండు. మా అబ్బాయి చెప్పారేమో వాళ్ళు మళ్ళీ ఎంబడి డాడీ అంత అయిపోయింది డాడీ అన్నాడు. అయిపోయిందండి మొత్తం అయిపోయింది అనగానే ఏం చెప్పలేదు ఆయన కూడా, అంత అయిపోయింది డాడీ అన్నాడు. అనగానే మేము ఇద్దరం ఎక్కడ పోతామని చెప్పి మా సాడకొడికి మా చెల్లెలకు మా బామ్మడి భార్యకి అందరికి ఫోన్ చేసినాం. గిట్ట చచ్చిపోయిందంట ఆయన చెప్పిన ఒక్కరే మాకు తెలుసు అందరూ ఊరికొచ్చే వరకల్లా తర్వాత ముగ్గురు అని చెప్తారు. ముగ్గురు రాయి కింద పడరని అప్పుడు తెలిసింది, అప్పుడే తెలియదు మాకు. రైట్, ఇటు మామయ్య కూడా సేమ్, ఇటు భర్త అలాగే అత్తమ్మ ఏం చెప్పారో అదే చెప్తున్నారు. ఒక వారం నుంచి ఇటు విజయారెడ్డి భర్త ఫోన్ చేయలేదు తల్లిదండ్రులకి అంటూ ఆయన కూడా చెప్పాడు. తన పుట్టినరోజు ఇవ్వాలని కూడా చెప్పాడు. తన పుట్టినరోజు అని చెప్పి ఫోన్ చేసి కొంచెంసేపే మాట్లాడాడు. సరే నేను మళ్ళీ మాట్లాడతాను పెట్టేశాడు. వాళ్ళు పెట్టేసిన కొన్ని క్షణాలకే, కొంత సమయానికే ఇటు విజయారెడ్డి తల్లిదండ్రులు ఫోన్ చేశారు. ఫోన్ చేసి సికింద్రాబాద్కి రావాలి, మీరు ఒక్కసారి రావాలి ఇక్కడికి అంటూ చెప్పే ప్రయత్నం చేశారు అంటూ ఇతను వాళ్ళ మామయ్య కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. సో మొత్తం మీద మిస్టీరియస్గా ఉంది, చాలా మిస్టీరియస్గా ఉంది. ఇటు భర్తకు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మేము హ్యాపీగానే ఉన్నాం, అంతా బాగానే ఉంది, అసలు ఏమీ ప్రాబ్లం లేదు, మాకు ఏమైనా ఉంటే మాకు ఫోన్ చేసి చెప్పుంటే బాగుండేది అంటూ ఆ వర్జన్ అయితే క్యారీ చేస్తున్నారు. అసలు విజయారెడ్డి ఇలాంటి ఒక ఎక్స్ట్రీమ్ డెసిషన్ తీసుకున్న విషయంలో మీరేమనుకుంటున్నారు? అసలు మీరు ఒక్కసారి ఆలోచించండి, మన ఇంట్లోనే ఇలా జరిగి ఉంటే ఎలా ఉంటుంది ఊహించండి. అసలు ఈ ఒక ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబరు అలాగే తనతో పాటు పిల్లల్ని కూడా తీసుకొని ఒక ఎక్స్ట్రీమ్ డెసిషన్ తీసుకుంటే అసలు ఎందుకు తీసుకుందో కూడా తెలియట్లేదు అంటున్నారు ఇటు భర్త, మామయ్య అలాగే అత్తమ్మ. వీళ్ళైతే అసలు ఎందుకు ఈ డెసిషన్ తీసుకుందో కూడా మాకు తెలియట్లేదు, మాకు అర్థం కావట్లేదని వీళ్ళు చెప్పుకొస్తున్నారు. అంతా బాగానే ఉందంటున్నారు. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ నెలకు ఒక 2 లక్షలు సంపాదిస్తుంది. ఇటు భర్త దుబాయ్లో మంచి సంపాదన, సుమారుగా ఒక 4-5 లక్షలు ప్రతి నెల సంపాదన ఉంది. పిల్లలు హ్యాపీగా చదువుకుంటున్నారు, మంచిగా చదువుకుంటున్నారు, అందులో హాస్టల్స్లో ఉన్నారు. హాస్టల్స్లో ఉండి చదువుకోగలుగుతున్నారంటే మంచి ఆలోచన శక్తి, సమాజంలో బతకగలుగుతారు. ఇంకో 4-5 సంవత్సరాల్లో బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేయగలిగిన సామర్థ్యం ఉన్నవాళ్ళు. అలాంటి వాళ్ళు ఇలాంటి ఒక ఎక్స్ట్రీమ్ డెసిషన్ తల్లి తీసుకున్నా వాళ్ళు ఎందుకు అడ్డు చెప్పలేదు, వాళ్ళు ఎందుకు ఆపలేదు, తల్లిని ఎందుకు కన్విన్స్ చేయలేకపోయారు? విజయారెడ్డి ఇలాంటి ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకుంటే పిల్లల్ని ఎందుకు ఇన్వాల్వ్ చేసింది? పిల్లల్ని హాస్టల్లో ఉన్న పిల్లల్ని బయటికి తీసుకొచ్చి మరి ఇలాంటి ఒక ఎక్స్ట్రీమ్ స్టెప్కి ఎందుకు ఇన్వాల్వ్ చేసింది? కుటుంబం మొత్తానికి ప్రాబ్లం ఉంటే ఇటు భర్తని దుబాయ్ నుంచి పిలిచి మూకుముడిగా అందరూ ఇలాంటి ఒక ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకోవాలి కదా. ఓన్లీ పిల్లలు భార్య అంటే ఓన్లీ పిల్లలు విజయారెడ్డి మాత్రమే ఎందుకు ఈ స్టెప్ తీసుకున్నారు? ఇటు విజయారెడ్డి ఎందుకు చనిపోయింది అనుకుంటున్నారు? దీనికి సంబంధించి మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఇటు ఆర్టీవీకి సంబంధించిన ఈ పోల్లో కూడా పాల్గొని చెప్పండి. ఒంటరితనంతో ఇటు పిల్లలు హాస్టల్లో ఉన్నారు, ఇటు భర్త దుబాయ్లో ఉన్నారు, ఒంటరిగా ఉండలేక డిప్రెషన్కి వెళ్ళిపోయిందా విజయారెడ్డి? కొంతమంది సెన్సిటివ్గా ఉంటారు, సమాజంలో అందరూ ధైర్యంగా ఉండాలని రూల్ లేదు. కానీ ఇటు భర్త మాత్రం డిఫరెంట్ వర్షన్ చెప్తున్నారు. భర్త విజయారెడ్డి ఒక స్ట్రాంగ్ మైండెడ్ పర్సన్, వెరీ స్ట్రాంగ్ పర్సన్, అలాంటి స్టెప్ తీసుకోదు అంటూ చాలా కాన్ఫిడెంట్గా భర్త చెప్తున్నాడు. కానీ
డిప్రెషన్లో వెళ్ళి చేసిందా, లేకపోతే ఇంకెవరైనా మూడో వ్యక్తి ఉన్నారా, ఇంకొక పర్సన్? ఎందుకంటే ఇటు ఫ్యామిలీకి సంబంధించి అలాగే ఇటు సోషల్ మీడియాలో కొంత చర్చ జరుగుతుంది. తన ఫోన్కి తను చనిపోయిన తర్వాత కూడా ఒక మెసేజ్ ఉంది, లాస్ట్ మెసేజ్ ఒకటి డెలివరీ అయ్యి ఉంది. మేడం నేను ఇలాంటి తప్పు ఇంకా చెయ్యను అని చెప్పేసి ఎవరో మెసేజ్ చేశారంట. ఎవరా పర్సన్? ఎందుకు ఆ మెసేజ్ చేశారు? ఏం తప్పు చేశారు? అతను చేసిన తప్పు వల్ల విజయారెడ్డి ఇలాంటి డెసిషన్ ఏమైనా తీసుకుందా? దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి నిర్మల ఉంది, నిర్మలతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిర్మల, చెప్పండి, ఇప్పటిదాకా పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఎలాంటి నిజాలు, ఏదైనా ఇన్ఫర్మేషన్ బయటపడిందా? ప్రస్తుతానికి ఏంటి? ఎస్ కళ్యాణ్, పోలీసుల ఇన్వెస్టిగేషన్ ప్రకారం మాత్రము ఇప్పుడు ల్యాప్టాప్స్ కావచ్చు, అలాగే ఫోన్ కావచ్చు, మొత్తం కూడా ఫోరెన్సిక్ పరీక్షలకు అయితే పంపించడం జరిగింది. ఆ తర్వాత ఆ పరీక్షలకు పంపించారు కాబట్టి అందులో ఏముంది అని తెలిసేంత వరకు కూడా ఒక మిస్టరీగానే మాకు సవాల్గా మారింది అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. నిన్న బీబీ నగర్ కి విజయారెడ్డి భర్త ఇల్లు అంటే అత్తగారి ఇల్లు ఏదైతే ఉందో అక్కడికి మన ఆర్టీవీ నుంచి మనం వెళ్ళడం కూడా జరిగింది. వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ భర్తని పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేయడం కూడా జరిగింది. అలాంటిది అలా భర్త కూడా చెప్తున్నారు, నా వైఫ్ చాలా స్ట్రాంగ్ పర్సన్ అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అంత డెసిషన్ తీసుకోదు అని చెప్తూ ఉన్నారు. కానీ కొంత మేరకు అందరూ మాట్లాడుతున్నారు, అందరూ చెప్తున్నారు. చెప్పినప్పటికీ కూడా కేవలం విజయరెడ్డి బ్రదరు చిరంజీవి ఎవరైతే ఉన్నారో ఆయన మాత్రము ఎలాంటి విషయం కూడా బయటికి చెప్పడానికి అంగీకరించడం లేదు. ఇక్కడ నిన్న అక్కడ పోలీసులు కూడా చిన్న అనుమానాన్ని వ్యక్తం చేసినట్టుగా తెలుస్తూ ఉంది. తను ఎందుకు విచారణకు సహకరించట్లేదు, ఎందుకు మాట్లాడట్లేదు, ఆ మీడియా ముఖంగా కూడా తను ఏం చెప్పడానికి కూడా అంగీకరించట్లేదు, నిరాకరిస్తున్నాడు. కాకపోతే ఏం జరిగింది అనే కోణంలో కూడా కొన్ని విజయారెడ్డి అత్తగారి ఫ్యామిలీ మాత్రం కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళ మరుదులు కావచ్చు, తోడికోడళ్ళు కావచ్చు, వాళ్ళు మాత్రం మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే మా అన్న ఇక్కడ ఉండడు, దుబాయ్లో ఉంటాడు కాబట్టి, అంటే విజయారెడ్డి భర్త దుబాయ్లో ఉంటాడు కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ఆయనకు పర్టికులర్ గా తెలియదు. కాబట్టి మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే విజయారెడ్డి సీసీ ఫుటేజ్ లో బయటపడ్డ ఫోటో ఏదైతే ఉందో పిల్లలతో కలిసి, ఆ ఫోటోలో విజయారెడ్డి చెయ్యికి కట్టుకొని ఉంది. మేము జూమ్ చేసి చూసాము చాలా వరకు కూడా. ఇక్కడ మేము పోస్ట్ మార్టం తీసుకొచ్చినప్పుడు కూడా మేము చూడాలి అనే ఒక నిర్ణయంతో చూసినప్పుడు తన చేతికి గాయమైంది, కానీ అంతకు ముందే అయ్యింది వాళ్ళు. కాబట్టి ఇంకొకటి బాబు మొహం మీద కంటి దగ్గర కూడా వాపు ఉంది, విజయారెడ్డి మొహం మీద కూడా వాపు ఉంది. కాబట్టి మాకు అనుమానాలు ఉన్నాయి అని వాళ్ళు అనుమానాలు అయితే వాళ్ళు ఆఫ్ ది రికార్డ్ గా వాళ్ళు చెప్తూ ఉన్నారు. దాని కోణంలోనే పోలీసులు కూడా మరి విచారిస్తున్నారు, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు అని కూడా చెప్తూ ఉన్నారు. ఇంకొకటి మళ్ళీ చెంగిచెర్ల ఇంటి దగ్గరకు కూడా వెళ్ళినట్లయితే చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు కూడా వాళ్ళు ఏమంటున్నారంటే అంతకు ముందు రోజు విజయారెడ్డి ఇంట్లో నుంచి గట్టిగా కేకలు వినపడ్డట్టుగా కూడా మేము గుర్తించాము అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు. ఓ పరంగా ఇది పోలీసుల ఎంక్వైరీలో కూడా తేలింది. కాకపోతే పర్టికులర్ గా ప్రూఫ్స్ ఏం దొరకట్లేదు కాబట్టి ఇంకా మేము ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తూ ఉన్నామని పోలీసులు కూడా చెప్తూ ఉన్నారు. ఆ లాస్ట్ మెసేజ్ ఏదైతే ఉందో ఆ మెసేజ్ ఎవరికి వెళ్ళింది, ఇంకొకటి తన ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడానికి వెళ్లే ముందు కూడా తనకు ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందని ఇంట్లో చెప్పి వెళ్ళింది. కాబట్టి ఆ లాస్ట్ ఫోన్ ఎవరితో మాట్లాడింది, ఆఫీస్ వాళ్ళతోనే మాట్లాడిందా, లేకపోతే హస్బెండ్ తో మాట్లాడిందా, లేకపోతే ఇటు ఇంకెవరితో నేను మాట్లాడిందా అనే కోణంలో కూడా దర్యాప్తు అయితే కొనసాగిస్తూ ఉన్నారు. ఫోరెన్సిక్ వాళ్ళు తేల్చిన అంటే వాళ్ళ ఎంక్వైరీలో పూర్తయినంత వరకు కూడా అవన్నీ ల్యాప్టాప్ అవన్నీ మెసేజ్లన్నీ బయటికి తీసుకున్న తర్వాతే తెలుస్తుంది. కాబట్టి అప్పుడే మేము ఏమైనా చెప్పగలము అని చెప్పేసి పోలీసులు కూడా చెప్తూ ఉన్నారు. ఇంకొకటి ఇంత మిస్టరీగా మారిన కేసు చాలా వేరుగా వస్తూ ఉంటాయి. కాబట్టి దీంట్లో చాలా మేము కూడా గట్టిగా ప్రయత్నిస్తూ ఉన్నాము. ఎందుకంటే ఇటు అత్తగారి వైపు నుంచి లత్తయ్య కావచ్చు, మామయ్య కావచ్చు, హస్బెండ్ కావచ్చు చాలా స్ట్రాంగ్ పర్సన్, చాలా మంచి పర్సన్ అని చెప్పేసి నిన్న చూసాము. వాళ్ళ అత్తగారు చాలా ఏడుస్తున్నారు, నా కోడలు బంగారము అంటూ కూడా. తనకు ఏ తప్పు తెలియదు అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. కళ్యాణ్, రైట్. నిర్మల, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇటు తన అన్న చిరంజీవి మీడియాతో కానీ ఇటు పోలీసుల్లో ఎంక్వైరీలో కానీ ఎందుకు సహకరించట్లేదు? తన అన్నకే లాస్ట్ మినిట్లో ఫోన్ చేసింది. అన్న ఏం చెప్పుకొస్తున్నాడు పోలీసులకి? కానీ ఇటు అన్న ఏమైనా మాట్లాడినా ఇప్పటిదాకా ఎందుకు కోఆపరేట్ చేయట్లేదు? దాని గురించి పోలీసులు ఏమన్నా మాట్లాడారా?
ఎస్ కళ్యాణ్, వాళ్ళ అన్న చిరంజీవి మాత్రము ఆన్ రికార్డ్ అసలు ఏది చెప్పట్లేదు. ఆఫ్ రికార్డ్ అడిగితే నిన్న కొన్ని విషయాలు చెప్పాడు. మా ఆస్తి కావచ్చు, ఇటు మా బావ ఆస్తి కావచ్చు, మొత్తం కూడా మా చెల్లె పేరు మీదే చేశాము. మా చెల్లె అంటే మాకు చాలా ఇష్టము. నా భార్య చేతి మీద టాటూ వేయించుకుంది. మా చెల్లెది పేరు కూడా మాకు అంత ఇష్టం కాబట్టి మా చెల్లె పేరు మీదే ఆస్తులన్నీ పెట్టాము. మాకు ఎలాంటి గొడవలు లేవు. పిల్లల్ని నా చేతుల మీదుగా పెంచుకున్నాను నేను అని ఆఫ్ రికార్డ్ చెప్తున్నారు. మరి ఆన్ రికార్డ్ చెప్పండి అని అంటే నేను చెప్పలేను అని చెప్పేసి మొహం దాటేస్తున్న సమయాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అలాంటి సిచ్యువేషన్ లో తను అసలు ఎవరు అడిగినా, పోలీసులు అడిగినా ఇదే చెప్తున్నాడు తప్ప ఎలాంటిది కూడా ఇన్ఫర్మేషన్ అయితే చెప్పట్లేదు. మరి ఎందుకు నైట్ 11:30 సమయానికి కూడా ఇంటికి రాకపోవడంతో మరి ఎందుకు మీరు ఫోన్ చేసే ప్రయత్నం చెయ్యలేదు అని అంటే, అప్పుడప్పుడు మా చెల్లి పార్టీలు ఉన్నాయి లేదా ఆఫీస్ వాళ్ళంతా కలుస్తున్నామని చెప్పేసి వెళ్తూ ఉంటది కాబట్టి వస్తాదిలే అని చెప్పేసి మేము చెయ్యలేదు, మా అమ్మ నాకు చెప్పలేదు అని ఒక పక్క చిరంజీవి చెప్తుంటే, మరి విజయారెడ్డి తల్లి మాత్రము 11:30 వరకు 12 గంటల వరకు చూసిన తర్వాత మా అబ్బాయికి ఫోన్ చేశాను, చేస్తే వస్తాదిలే అమ్మ అన్నాడు అని చెప్పేసి, అంటే కొడుకుకు ఫోన్ చేశాను అని తల్లి చెప్తుంది ఓ పక్క. కానీ నాకు మా అమ్మ చెప్పలేదు, పొద్దున ఉదయం మాత్రమే ఈ న్యూస్ తెలిసినాకే నాకు అర్థమైంది అని చెప్పేసి చిరంజీవి చెప్తున్నాడు. అంటే ఇక్కడే ఏదో మిస్అండర్స్టాండింగ్ ఉందా అనే అనుమానాలు పోలీసులకు కూడా కలుగుతున్నాయి అనేది తెలుస్తుంది కళ్యాణ్. రైట్ నిర్మల, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు విజయారెడ్డి రాత్రిపూట తీసుకునే డెసిషన్ తర్వాత ఇటు విజయారెడ్డి భర్త తల్లిదండ్రులు విజయారెడ్డి భర్తతో మాట్లాడారు. ఆ రోజు ఆయన బర్త్డే. ఇటు ఫ్యామిలీ సైడ్ మనం ఒక్కసారి ఇటు భర్త సైడ్ వర్షన్ చూసే ప్రయత్నం చేద్దాం. ఇటు భర్త బర్త్డే, ఇటు తల్లిదండ్రులు ఫోన్ చేశారు, మాట్లాడారు, తర్వాత మాట్లాడతానన్నారు. కొంతసేపటి తర్వాత ఇటు వియ్యంకుడు అలాగే ఇటు వియ్యపురాలు అంటే విజయారెడ్డి తల్లిదండ్రులు ఇటు తన భర్తకు తన అత్తమామకి విజయారెడ్డి అత్తమామకి ఫోన్ చేసి సికింద్రాబాద్కి రావాలి, ఇలా విజయారెడ్డి ఇలాంటి ఒక డెసిషన్ ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకుంది, మీరు ఇక్కడికి రావాలి అంటూ ఇటు అత్తమామకి కూడా విజయారెడ్డి తల్లిదండ్రులే ఫోన్ చేశారు. కానీ విజయారెడ్డి తల్లిదండ్రులు కొడుకుకి ఫోన్ చేయలేదు, నాకు మార్నింగే ఈ విషయం తెలిసిందని చెప్పేసి ఇటు విజయారెడ్డి బ్రదర్ చిరంజీవి అయితే తను చెప్పుకొస్తున్నాడు. తల్లిదండ్రులేమో, తల్లి మాత్రం నేను రాత్రే నా కొడుకుకి చెప్పాను అంటూ తల్లి చెప్పుకొస్తుంది. సో ఇటు విజయారెడ్డి భర్త సైడు వర్షన్ చాలా క్లియర్గా ఒకటే లైన్లో ఒకటే ట్రాక్లో ఉంది. అందరూ ఒకటే మాట చెప్పారు, అంతా హ్యాపీగా ఉన్నాం, ఫ్యామిలీ అంతా స్ట్రాంగ్గా ఉంది. ఇటు విజయారెడ్డి కూడా ఒక స్ట్రాంగ్ పర్సన్, ఇలాంటి డెసిషన్ తీసుకుంటుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, మాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవని ఇటు భర్త సైడ్ ఫ్యామిలీ అంతా చెప్తున్నారు. భర్త చెప్పాడు, మామయ్య చెప్పాడు, అత్తమ్మ చెప్పింది, అందరు చెప్పారు. కానీ ఇటు విజయారెడ్డి ఫ్యామిలీ సైడు అంటే తన బ్రదర్ చిరంజీవి కానీ అలాగే తల్లిదండ్రులు వీళ్ళ దగ్గర చెప్పిన వర్షన్స్లో కొంచెం తేడా ఉంది. ఇటు చిరంజీవి తన బ్రదర్ ఎవరైతే చిరంజీవి ఉన్నాడో అతను ఇటు మీడియా ముందుకు వచ్చి మాట్లాడట్లేదు, ఇటు పోలీసులకి ఇంట్రాగేషన్ ఇన్వెస్టిగేషన్లో కూడా కోఆపరేట్ చేయట్లేదు అంటూ చెప్పుకొస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం ఇటు తల్లి చెప్పిన మాటలు డిఫరెంట్గా ఉన్నాయి. తల్లికి విషయం తెలిసి ఇటు వియ్యపురాలకి ఫోన్ చేసి మాట్లాడారు, కానీ కొడుకుకి మాత్రం ఉదయం దాకా చెప్పలేదు అంటూ ఇటు కొడుకు చెప్తున్నాడు. తల్లి మాత్రం నేను రాత్రే నా కొడుకు కూడా చెప్పాను, ఇంటికి రమ్మని కూడా చెప్పాను అంటూ తల్లి చెప్తుంది. సో మొత్తానికైతే ఇటు భర్త సైడు మాత్రం చాలా క్లియర్గా వర్షన్ చాలా క్లియర్గా ఉంది. కానీ ఇటు విజయారెడ్డి ఫ్యామిలీ సైడ్ కొంచెం మిస్కమ్యూనికేషన్ అనుకోవాలా, లేకపోతే మిస్ఇన్ఫర్మేషన్ అనుకోవాలా, లేకపోతే మిస్గైడ్ చేస్తున్నారు అనుకోవాలా, దీంట్లో ఏంటి అనేది మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఎట్ ద సేమ్ టైం ఒక్కసారి మనం చూస్తే కనుక ఇటు ఓవరాల్గా చూసినా కూడా ఇటు విజయారెడ్డి సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక టీమ్ లీడర్, ఇటు తన భర్త దుబాయ్లో ఒక ఎంప్లాయ్, అక్కడ తను సెటిల్ అయ్యారు, అక్కడ వర్క్ చేస్తున్నారు. సో ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గానే ఉంది ఫ్యామిలీ. ఇటు విజయారెడ్డి కూడా ఒక స్ట్రాంగ్ పర్సన్ అంటూ ఇటు భర్త ఫ్యామిలీ మొత్తం అందరు చెప్పుకొస్తున్నారు. సో అంత స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తి ముందు రోజు ఇంట్లో ఎవరితో అరుచుకుంటూ మాట్లాడారు ఫోన్లో, అది ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తా, లేకపోతే తను వర్క్ చేస్తున్న ప్లేస్లో ఆఫీస్కి సంబంధించిన వ్యక్తా? తన లాస్ట్ మెసేజ్ ఎవరు పంపించారు? నేను మళ్ళీ ఇలాంటి తప్పు చేయను మేడం అంటూ మెసేజ్ వచ్చింది. ఎవరా వ్యక్తి, ఏంటా తప్పు? ఇటు లాస్ట్ టైం ఫోన్ కూడా ఇటు తన అన్న చిరంజీవికే ఫోన్ చేసింది. తన అన్న వర్షన్ ఒకసారి మనం చూస్తే కనుక ఇటు తన అన్న భార్య అంటే తన వదిన విజయారెడ్డి వదిన కూడా విజయారెడ్డి పేరుతోని టాటూ వేయించుకుందంట.
అంత ఇష్టం నా చెల్లి అంటే, మేమంతా కలిసే అన్ని పనులు చేస్తాం, మా ఇంట్లో ఉన్న ఆస్తులన్నీ కూడా తన పేరు మీదనే ఉన్నాయి, అలాగే విజయారెడ్డి భర్తకు సంబంధించిన ఆస్తులన్నీ కూడా విజయారెడ్డి పేరు మీదనే ఉన్నాయంట. ఆస్తులను కూడా రాసే అంత ప్రేమలు ఉన్నాయి. మరి ఎందుకు ఇంట్రాగేషన్కి అన్న సపోర్ట్ చేయట్లేదు? ఎందుకు రాత్రి విషయం తెలిసినా తల్లి కొడుకుకి చెప్పలేదు? ఉదయం దాకా కొడుకు ఎందుకు రాలేదు? అదొక వర్షన్. లాస్ట్ ఫోన్ కాల్ చేసి ఇటు విజయారెడ్డి అన్నతో ఏం మాట్లాడి ఉండొచ్చు. ఎట్ ద సేమ్ టైం తన ఫోన్కి ఒక మెసేజ్, సారీ మేడం, ఇలాంటి తప్పు నేను మళ్ళీ చేయను అని మెసేజ్ ఒక వ్యక్తి, ఒక అజ్ఞాత వ్యక్తి. ఎవరు? మొత్తానికైతే ఇటు విజయారెడ్డికి సంబంధించిన ఈ ఫోను ప్రస్తుతానికి ఈ కేసులో చాలా కీలకంగా మారింది. ఈ ఫోను అలాగే ల్యాప్టాప్ని ప్రస్తుతానికి పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని మొత్తం బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో మొత్తం మీద ఇంకా విజయారెడ్డి అలాగే తన ఇద్దరు పిల్లలకు సంబంధించిన ఈ ఎక్స్ట్రీమ్ డెసిషన్, ఈ ఇన్సిడెంట్ ఇంకా మిస్టీరియస్గానే ఉంది. అసలు ఎందుకు ఇంత సీరియస్ డెసిషన్, ఎక్స్ట్రీమ్ డెసిషన్ అని చెప్పుకోవచ్చు, ఇలాంటి ఒక డెసిషన్ని ఒక తల్లి తన పిల్లలతో పాటు ఎందుకు తీసుకుంటుంది? ఏదైనా ప్రాబ్లం ఉంటే, తనకు మూడో వ్యక్తి నుంచి ప్రాబ్లం ఉంటే, లేకపోతే తన అన్న నుంచో తన భర్త నుంచో ప్రాబ్లం ఉంటే తాను మాత్రమే ఇలాంటి డెసిషన్ తీసుకోవచ్చు కదా. ఎదిగిన ఇద్దరు పిల్లల భవిష్యత్తు తనకు సొంత తల్లే కదా, కష్టపడి తను పెంచే ఉంటుంది కదా. ఇలాంటి డెసిషన్ ఎందుకు తీసుకుంటుంది? ఒకవేళ తీసుకున్నా ఆ పిల్లల్ని ఎలా కన్విన్స్ చేస్తుంది? ఎదిగిన పిల్లలు ఇద్దరిని మనం చూడొచ్చు. ఇటు తల్లి కంటే హైట్లో ఉన్నాడు కొడుకు, అలాగే ఇటు బిడ్డ కూడా తన ఎత్తు పెరిగిన బిడ్డ. వీళ్ళిద్దరిని ఒక్కసారే ఆ ట్రైన్ ముందుకి తీసుకెళ్ళే అంత బలం ఉంటుందా? అంత బలం ఉంటుందా? ఆ పిల్లల్ని ఎలా కన్విన్స్ చేసింది? ఏం చెప్పి కన్విన్స్ చేసింది? సో మొత్తం మీద ఇదైతే ఒక మిస్టీరియస్గా మారింది. మనం ఆ ఇమేజెస్లో కూడా చూడొచ్చు, ఆ ఫోటోలో ఇటు తల్లిని ఆపుతున్నట్టు ఆ కొడుకు ఏదో వద్దమ్మా అన్నట్టు చెప్పే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తుంది ఆ సీసీటీవీ ఫుటేజ్కి సంబంధించిన ఇమేజ్లో. సో మొత్తం మీద ఇటు విజయారెడ్డి తన ఇంటి నుంచి బయలుదేరి ఇటు చర్లపల్లి, ఇటు గట్కేశ్వర్ చర్లపల్లి, ఆ చర్లపల్లికి సంబంధించిన ఆ లొకేషన్కి వెళ్ళేదాకా కూడా సీసీటీవీ ఫుటేజ్ని ప్రస్తుతానికి పోలీసులు అయితే పరిశీలిస్తున్నారు. ఆమె మధ్యలో ఎవరైనా ఆగి మాట్లాడిందా, ఎవరైనా కలిసిందా అన్న కోణంలో ప్రస్తుతానికి ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. ఒక మిస్టీరియస్గా మారింది కేసు ఓవరాల్గా అయితే. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? విజయారెడ్డి ఇలాంటి ఒక ఎక్స్ట్రీమ్ డెసిషన్ తీసుకోవడానికి ఏ కారణాలు ఉండి ఉండొచ్చు? దీంట్లో మూడో వ్యక్తి ఇన్వాల్వ్మెంట్ ఉందా? ఇటు విజయారెడ్డి భర్త, అత్త, మామ వీళ్ళందరూ కూడా మాకు అసలు ఏం ప్రాబ్లమ్స్ లేవు, చాలా హ్యాపీగా ఉన్నాము, పిల్లలు బాగా చదువుకుంటున్నారు, ఆమె కూడా ఒక ఉద్యోగం చేస్తుంది, నా కొడుకు కూడా ఉద్యోగం చేస్తున్నారు అంటూ ఇటు తల్లిదండ్రులు చెప్పుకొస్తున్నారు. ఇటు భర్త సైడ్ ఫ్యామిలీ అంతా చాలా క్లియర్గా, చాలా హ్యాపీగా, కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఇలాంటి డెసిషన్ తీసుకున్నందుకు వాళ్ళే షాక్లో ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ ఇటు విజయారెడ్డి ఫ్యామిలీ సైడ్ కూడా మా ఆస్తులన్నీ కూడా తన పేరు మీదనే ఉన్నాయని ఇటు అన్న చెప్పడం, అది ఆఫ్ ద రికార్డులో చెప్పడం. ఆన్ ద రికార్డ్ తను ఏం మాట్లాడాలనుకోవట్లేదు, మీడియా ముందుకు రావాలనుకోవట్లేదు. ఇటు పోలీస్ ఇన్వెస్టిగేషన్కి కూడా అంతగా కోఆపరేట్ చేయట్లేదు. తల్లి చెప్పిందేమో, తల్లి నేను కొడుకుని ఆల్రెడీ రాత్రే రమ్మన్నాను అని తల్లి చెప్తుంది, కానీ కొడుకు మాత్రం నాకు ఉదయం దాకా విషయం కూడా తెలియదు అంటూ ఉన్నాడు. ఆస్తులు రాసిచ్చాడు, టాటూ వేయించుకున్నారు, విజయారెడ్డి పేరు మీద టాటూవే ఉంది అంటున్నారు. అంత ప్రేమ ఉంటే మరి తల్లి రాత్రే విషయం ఎందుకు చెప్పలేదు కొడుక్కి? ఇదంతా కాదు, అసలు ఆఫీస్లో కానీ ఇంకా బయట కానీ విజయారెడ్డిని ఎవరైనా మానసికంగా వేధించారా? దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? అసలు మిస్టీరియస్గా మారిన విజయారెడ్డి ఇష్యూ, విజయారెడ్డి కేసుకి సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. నేను గత 5 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నా. వీళ్ళు పెన్నింటి సురేందర్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ, అంటే వాళ్ళ వైఫ్ విజయారెడ్డి వాళ్ళ పిల్లలు ఇక సూసైడ్ చేసుకోవడం మన రైల్వే స్టేషన్ నుంచి వచ్చేదాకా మాకు తెలియదు. ఇప్పుడు తెలిసిన తర్వాత సమాచారం వాళ్ళ బ్రదర్ చిరంజీవికి ఫోన్ చేసి అడగడుతుంటే వాళ్ళ సిస్టరు అల్లుడు కూడా చనిపోయిందని మాకు తెలిసినది. మిగతా సంగతి ఎందుకనేది మాకు తెలియదు. తెలిసే సమాచారం అయితే ఇది. మౌలాలి రైల్వే స్టేషన్, చల్లపల్లి మౌలాలి. 8 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉంటారు వాళ్ళు. ఉండే మనిషి అయితే కాదు, మాకైతే చెప్పడానికి
ఎప్పుడు మాట్లాడారు సార్ మీరు మీ భార్యతో? 29 మాట్లాడాను. 29. అప్పుడు ఏమన్నా చెప్పారా సార్ మీరు? ఏం చెప్పాలి? మీ మధ్య ఏమన్నా చిన్న చిన్న విభేదాలు కానీ? లేదు, ఏది లేదండి. ఆమె స్ట్రాంగ్, చాలా స్ట్రాంగ్, కేరింగ్ ఎక్కువ ఉంటుంది. పిల్లలు ఎప్పుడు మాట్లాడారు సార్? ఇప్పుడు 27 పాప మాట్లాడింది, ఎగ్జామ్ రాయడానికి వచ్చింది. 27 మాట్లాడి 28 హాస్టల్కి వెళ్ళిపోయింది. అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు సార్, ఎందుకంటే తను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, చాలా స్ట్రాంగ్ పర్సన్ అని వాళ్ళ బ్రదరు చెప్పారు, మొన్న వాళ్ళ మదర్ చెప్పారు, ఇటువైపు మీ తమ్ముడు చెప్పారు, అందరూ కూడా చాలా స్ట్రాంగ్ పర్సన్ తను అని చెప్పారు. అంత స్ట్రాంగ్ పర్సన్ ఇలాంటి డెసిషన్ తీసుకున్నారు, మీకు ఏం చెప్పలేదంటున్నారు. అంటే ఉద్యోగరీత్యా ఆఫీస్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని కానీ మీతో ఎప్పుడైనా షేర్ చేసుకున్నారు? లేదండి, అలా ఏం లేదు. ఏం లేదు. పిల్లలతో ఎప్పుడు మాట్లాడారు సార్? 27 మాట్లాడాను పాపతోటి. ఓకే సార్. సంక్రాంతికి తర్వాత హాలిడేస్లో అబ్బాయితో మాట్లాడాను. అబ్బాయితో. హాస్టల్ ఉంటే ఫోన్ ఉండదు కదా, అందుకే వాళ్ళతోటి ఇంటికి వచ్చినప్పుడు మాత్రమే మాట్లాడతాను. ఓకే. ఎప్పుడు కూడా ఎలాంటి ప్రాబ్లం? ఏం లేదు, ఫ్యామిలీ సైడ్ అంతా హ్యాపీ. పోలీసులు ఏమైనా ఇప్పటివరకు మీకు ఏమైనా సమాచారం ఇచ్చారా సార్? ఎందుకంటే ల్యాప్టాప్లు కానీ ఫోన్ కానీ వాళ్ళు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవడం కూడా జరిగింది, ఒక లెటర్ను కూడా ఏమైనా చెప్పారు సార్? వచ్చారు, ఎంక్వైరీ చేసి వెళ్ళారు. వాళ్ళ సైడ్ గట్రా వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఎందుకు అట్లా నిర్ణయం తీసుకున్నారు అనేది నాకు